like to welcome Bullet Bhaskar Annaya from Jabardast fame along with Naresh also వచ్చారు. ఆయన కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ రాజేష్ వెంకట్ గారు ఇందాల న్యూరో ఫిజిషియన్ అపోలో హాస్పిటల్ అండ్ బుల్లెట్ భాస్కర్ గారి ఫాదర్ అప్పారావు గారు కూడా వచ్చారు. ఆయన కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ రాజేష్ వెంకట ఇందాల గారు న్యూరో ఫిజిషియన్ అపోలో హాస్పిటల్ సందర్భంగా ఆహ్వానిస్తున్నాము. సార్ ముందు పెద్ద అయిన మా ఫాదర్, అమ్మ చర్చి ఫాదర్ కాదు మా ఫాదర్. ఆ తర్వాత డాక్టర్ వెంకట్ గారు ఎలుగుతుంది చూడు ఫస్ట్ లాగా ఇప్పుడు వెంకట్ గారు మన కమ్యూనిటీయే, మంచి సంబంధాలు ఉంటే ఒకసారి చూడండి. ఈరోజు నిజంగా మీకు చాలా అదృష్టం, ఎందుకంటే వేరే ప్రోగ్రాం కోసం రావడం అదే రోజు ఇది జరగడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం. వెలిగించామంటే చూసుకో, 3 వెలిగించాడా? ఓకే అండి, మేము ఇక్కడే ఉంటాం కాసేపు. దయచేసి ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. రారా, వీడి పెళ్ళి నా సాగుకు వచ్చిందిరా. నేను కట్నం అక్కర్లేదు, వీడికి 2.5 కోట్ల ఇల్లు ఉంది. ఇంకా చెప్పు, కారు ఉంది, దానికి 4 టైర్లు ఉన్నాయి. మీరే అనౌన్స్మెంట్ చేస్తే మరి సంబంధం ఎవరికంటే మీకు అతనుగా పంపిణీ మీరు ఏం చేసుకుంటారండి? సంబంధం చూస్తారా? సంబంధం నరేష్ మాట్లాడరా, అందరూ మనోళ్ళేరా. మీ సంబంధం మీకే కావాలి కదా? నాకే అండి సంబంధం కావాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే ఆయన కలవండి. నన్నా వెంకటాన్ని వెంకటని ఆయన కలవండి. ఆటోమేటిక్గా నాకు ఫోన్ నెంబర్ ఇస్తారు, దాన్ని ఇచ్చేసి నాకు ఫోన్ చేయొచ్చు అప్పుడు హ్యాపీగా. మీ నెంబర్ ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తే వస్తాయేమో. నేను జోక్ అనుకున్నా, మరి ఎంత కరువులో ఉన్నావా? సరే, నిజంగా నరేష్ చాలా మంచోడు, కట్నం కూడా అక్కర్లేదు, బాగా చూసుకుంటాడు అమ్మాయిని. మన కమ్యూనిటీ ఇంట్లో ఒక ఫాదర్ ఉంటాడు, వాళ్ళ నాన్న పేరుకే ఫాదర్ కానీ వాచ్మెన్ లాగా ఉంటాడు ఇంటికి. కాదురా, మంచోడని చెప్పాలి కదా. ఏమన్నా ఇంక వీళ్ళ అమ్మగారు అయితే దేవత. ఇంకా తమ్ముడు ఉన్నాడు కానీ ఆడు ఉన్నాడు లేనట్టు ఉన్నాడు. ఒకటే తమ్ముడు, సో బోలంత ఆస్తుంది. అరే ఊళ్ళో రే, ఊళ్ళో ఎన్ని ఎకరాలు ఉన్నా చెప్పు. వైజాగ్ అమ్మాయిని చేసుకోవడం అంటే అదృష్టం ఉండాలి. ఇది మా నాన్న చూడండి, బీచ్ రోజు చూడొచ్చట. సో ఓకే అండి, ఇంక నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు కూడా కాసేపు వచ్చి ఎంటర్టైన్ చేస్తాం. ముఖ్యంగా మన కేటీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గట్టిగా చెప్పట్లు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం నరేష్ గారు ఇప్పుడు మిమిక్రీ చేయబోతున్నారు, గట్టిగా చెప్పట్లు. మిమిక్రీ చేయబోతున్నా. నరేష్ గారు నాదో డౌట్ సార్. ఏంటండి? టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఎంత ఉన్నారు? భూతద్దం పెట్టుకొని పెద్ద కనబడతా. పెళ్ళయిందా మీకు? కాలే. అయ్యాక ఫస్ట్ నైట్ రోజు మీ ఆడుకోబోతుందేమండి. మీరు హైట్ కనబడతారు సార్. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకు ఎంతో ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. మా చెప్పట్లు కొట్టండి. ప్రభాస్ గారు, మీకు తెలుసా? ప్రభాస్ గారు అంటే మా ఆడవాళ్ళు కోసేస్తారు. ఏంటి? ఉల్లిపాయలు టమాటాలు. ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి చేతికి బతికిన తప్ప మాకు వేరే చేయలేదన్ను. ఒక నిమిషం ఇదే నెలపై కంచి కేర్చం. ఏంటి? గుడ్డదే రాపారు కదా, దయచేసి క్షమించాలి. నరేష్ గారికి గొంతు పట్టేయడం వల్ల ప్రభాస్ గారు వాయిస్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. చేయండి సార్. ఎవడో ఒకటి చేతి కింద బతికిన తప్ప మాకు వేరే. ఇది ప్రభాస్ వాయిస్ సార్. కాదు, మైక్ బాగాలేదా? అవును, మైక్ బాగుంది, ఆడి బాగాలేదు. ఏదో మోసం రానాడు బాత్రూమ్. అసలు ఏంటి మీరు మా కమ్యూనిటీనా?
సార్ మా కమ్యూనిటీ వాళ్ళ కోసం ఆ, నేను మిమిక్రీ చేస్తా సార్. అవునా నేను చేసిన తర్వాత చేయమ్మా. మీరు చేసిన తర్వాత ఎవరుంటారు సార్? ఏ వాయిస్ అని చేస్తావా? ఏ వాయిస్ అయినా చేస్తా. ఎటువంటి వాయిస్ అన్నా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? అన్న మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. కంపుగాడి తెలిసినట్టు నడ్డి మీద తంతాడు. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయి. అమ్మా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వాయిస్ చేస్తే వైజాగ్ దద్దరిల్లిపోద్ది. అవునా? సార్ ప్లీజ్ బ్లెస్ మీ. చేయి చేయి. చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటోని ఉన్నాను సార్. సూపర్ సూపర్. ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఇందాక చేసింది ఎవరితో? మా అత్త మొగుడు. నాకేం తెలుసు? ఇది పవన్ కళ్యాణ్. అవునా? నీకు నమ్ముద్ది కాలేదా అంకుల్? ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, ఎవరు? మహేష్ బాబు గారిది. పెద్ద ఆయన సినిమాని చూడట్లేదు అనుకుంటా. ఇద్దరు సేమే. ఎవరిద్దరు? నువ్వు రంగేసావు అంతే. నేను రంగేసాను. అక్కడ రంగేయడానికి ఏముంది సార్? మీరు అక్కడ కూర్చోండి. అనవసరం సార్. నేను చేసింది పవన్ కళ్యాణ్. ఏది వేరే చేయదన్నా? సరే, హీరోలోనే అందమైన హీరో. రాయ్ ఊరిని దత్తా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తా తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. వైజాగ్ జగదంబ సెంటర్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు వాయిస్ చేయి. ఇప్పుడు చేసింది పవన్ కళ్యాణ్. నేను పిలిచినప్పుడు ఆనందపడ్డాను కానీ నేను అన్నప్పుడు చాలా బాధేస్తుంది సార్. చిరంజీవి గారు కొంచెం వెనక్కిరండి సార్. ఇది మహేష్ బాబు నీకు రావట్లేదు, నేను చేస్తా. అమ్మా నేను చేసింది మహేష్ బాబు కాదంట, ఒరిజినల్ మహేష్ బాబు సార్. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. హే ప్రచోదన కాదనియా. ఏంటనియా మళ్ళీ చెయ్యనియా? హే ప్రచోదన కాదనియా. మహేష్ బాబు రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారు ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. ప్యాంట్లో కొడతారు వైజాగ్ వాళ్ళు. ఇది ముక్కు చీదుకున్నట్టు వాయిస్ చేసి మహేష్ బాబు. మీ ఇద్దరు ఒకటేనా? ఏమంటారు నీకు? అన్నయ్య. మీ అన్నయ్య పొడుగున్నాడు. ఆ హైట్ మా అన్న తీసుకున్నారులే. సొంత అన్నదమ్ములు. కావాల పిల్లలు. చూశాను. తమ్ముడు పౌర్ణమి రోజు అన్న అమావాస్య రోజు పుట్టినట్టున్నాను. నీకు ఎదుగయ్యా ఎప్పుడు పుడితే. సరే సార్, హీరోలోనే టాప్ హీరో. ఇది గుర్తుపట్టండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డిది. విశాఖపట్నం. సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి అక్కడ ఉన్న బస్ ఎక్కి వెళ్ళిపో. నాకు నీతో కాదు కానీ పెద్ద సార్ ఎలా రండి సార్. నా పరువు కాపాడడానికి ఈ వాయిస్ కరెక్ట్ గుర్తుపట్టాలి. వీరశేఖర్ రెడ్డి మొక్కే కదిరి పీకేస్తే పీక కోస్తా. బాలకృష్ణ గారి లాగా ఉంది కదా. ఏం చేయాలి? ఏం చేయొద్దు. ఏది జబర్దస్త్ ఛాన్స్ ఇవ్వాలా? చిరంజీవి గారి వాయిస్ చెప్తే మీరు ఒక్కసారి వెనక్కెళ్ళండి. నాకు ఒక విషయం అర్థమైంది, ఈ అన్నదమ్ములు ఇద్దరికి హీరోల వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి చివరిగా విలన్ వాయిస్ చేయాలి. విలన్ అయితే బాగా గుర్తుపడతా. ప్రామిస్. నీ మీద ఒట్టు. నా మీద ఒట్టు పోతే నేనే పోతాను. సరే విలన్ వాయిస్. అరే ఎవరు రాను ఇది నాకు వచ్చు. గుర్తుపెట్టాను. అరే నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పడుకో మళ్ళా సంపాదించుకుంటా, కేజీ బంగారం పడుకో మళ్ళా కొనుక్కుంటా. వాష్రూమ్ వస్తుందా? మరి ఎందుకు అరుపులు? వద్దు. స్వప్న ఉరుమైతేనే మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే గొబ్బెమ్మంట్రా. గంగలు గొబ్బెమ్మని తొక్కేసినట్టు నాకు గుండె గొబ్బెమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండిరా. నేను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? Yes, it is. ఎవరు? రాజా, బంగారు రాజా. మా వైజాగ్ వచ్చి నా పరువు తీసాం. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు చూస్తా. సింహాచలం బస్ స్టాండ్ దగ్గర 20 సుమ్ములు పెడతా. మిస్ అయితే ఎన్ఐడి కొత్త రోడ్డు 60 సుమ్ములు ఉంటాయి. అటు ఇటు కాదని హనుమంతరావు జంక్షన్ లో వెళ్తే పెద్ద గదుల్లో 10 సుమ్ములు.
ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు చూస్తా. మరో 2 సుమ్ములు పెట్టే బదులు ఒక సుమ్ము పెడితే ఎక్కిపోతా కదరా. ఎవరండి మిమ్మల్ని పిలిపించింది? థ్యాంక్ యూ సార్, ఒకసారి గట్టిగా Thank చెప్పండి you. పెట్టాలి.